హలో అండి, తెలుసుకోట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే ఏంటి, టైం వాల్యూ అంటే ఏంటి, ఆప్షన్ చైన్లో మనకు ఎక్స్పైరీ డే రోజు అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవన్నీ జీరోలు అయిపోతుంటాయి. దానికి రీజన్ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ. సో ఒక ఆప్షన్ చైన్కి సంబంధించి దాని వాల్యూస్ ఎలా డిసైడ్ అవుతాయి అన్న దాన్ని కూడా మనకి ఇది కీలకం అనమాట. సో ఆప్షన్స్ని ఎవరైతే రైట్ చేస్తారో, అంటే ఎక్స్పైరీకి ఒక ఆప్షన్ని రైట్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునే వాల్యూస్ అనేటివి ఇవన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ టైం వాల్యూ. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. సో నేను క్లీన్గా ఒక ఆప్షన్ చైన్లో వాటి ప్రైజెస్ ఎలా డిసైడ్ అవుతాయి అన్న దాని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో నేను మాట్లాడతానండి. సో దానికంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాల్ ఆప్షన్కి దాని యొక్క ఫార్ములా. సో కాల్ ఆప్షన్స్లో ఇంట్రెన్సిక్ వాల్యూని ఏ ఫార్ములా బేస్ చేసుకొని మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అన్న దాని గురించి తెలుసుకోవాలండి. సో దానికి ఫార్ములా అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్ అనమాట. సో అది కాల్ ఆప్షన్కి సంబంధించిన ఫార్ములా. అలాగే పుట్ ఆప్షన్కి సంబంధించిన ఫార్ములా చూసినట్లయితే స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్టాక్ ప్రైస్ అనమాట. సో మీకు స్ట్రైక్ ప్రైజెస్ అంటే ఆప్షన్ చైన్ అనేది ఇలా ఉంటుంది కదా మీకు. సో ఆప్షన్ చైన్లో ఇలా సెంటర్లో ఒక వాల్యూ ఉంటుంది చూసారా, అవి మనకు స్ట్రైక్ ప్రైజెస్ అనమాట. సో ఇక్కడ స్టాక్ ప్రైజెస్ అంటే ఈ ఆప్షన్ చైన్ దేని మీద ఉంది అంటే ఇప్పుడు నిఫ్టీ పైన ఉందా, లేకపోతే బ్యాంక్ నిఫ్టీ పైన ఉందా, సో లేకపోతే ఐటీసీ స్టాక్ పైన ఉందా, సో దాన్ని అండర్లేయింగ్ అసెట్ అంటారనమాట. సో అండర్లేయింగ్ అసెట్ యొక్క వాల్యూనే ఇక్కడ స్టాక్ ప్రైస్ అనేసి అంటామన్నమాట. సో స్పాట్ ప్రైస్ అన్నా అండర్లయింగ్ అసెట్ వాల్యూ అన్నా అంతా ఒకటే అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అవుట్ ఆఫ్ ద మనీ అండ్ అట్ ద మనీకి నో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓన్లీ టైం వాల్యూ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అంటే ఏంటి, ఇన్ ద మనీ అంటే ఏంటి అనేది ఒకసారి మీరు బిగినర్స్కి చెప్తాను. సో మీరు ఒక ఆప్షన్ చైన్ ఇలా ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ అంతా గ్రే కలర్లో కనపడుతూ ఉంటుంది. ఎన్ఎస్సిలో చెప్తున్నా, ఎన్ఎస్సి వెబ్సైట్లో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ గ్రే కలర్లో కనపడుతుంది. సో ఇవన్నీ ఇన్ ద మనీ అనమాట. సో ఇన్ ద మనీ, ఓకేనా. ఐటీఎం అంటారు, సో ఐటీఎం. సో ఎక్కడైతే ప్రైజ్ ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంటుందో, ఇక్కడ 10 రూపీస్ వాల్యూని ట్రేడెడ్ ప్రైజ్గా తీసుకుంటాం ఎగ్జాంపుల్కి, ఓకేనా. సో 10 రూపీస్ వాల్యూలో ఎక్కడ ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది అట్ ద మనీ అంటాం అనమాట, ఏటీఎం అంటారండి. సో అలాగే ఇది కాల్ ఆప్షన్స్కి చెప్తున్నా అండి, ఇది కాల్ ఆప్షన్స్కి, మళ్ళీ చెప్తున్నా, ఇది కాల్ ఆప్షన్స్కి, ఇది పుట్ ఆప్షన్స్కి. పుట్ ఆప్షన్స్ ఈ సైడ్ ఉంటాయి, ఓకేనా. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ఏవైతే ఇన్ ద మనీ అట్ ద మనీ కాకుండా బ్యాలెన్స్ ఉంటాయో అవి అవుట్ ఆఫ్ ద మనీ అనమాట. సో ఇవి కాల్ ఆప్షన్కి సంబంధించి. సో అలాగే మీరు పుట్ ఆప్షన్కి చూసినట్లయితే, సో పుట్ ఆప్షన్కి డెడ్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఇన్ ద మనీ ఉంది అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ ద మనీ ఉంటాయి అనమాట, ఓటీఎం అంటారు. సో ఈ ప్రజెంట్ ఏ ప్రైజ్ అయితే ట్రేడ్ అవుతుందో దాన్ని ఏటీఎం, అట్ ద మనీ అంటారు. సో ఇక్కడ దీనికి ఆపోజిట్, ఓకే, ఏ ప్రైజ్ అయితే ట్రేడ్ అవ్వకుండా ఇక్కడ ఉందో ప్రజెంట్ దాన్ని అంతా మనము అవుట్ ఆఫ్ ద మనీగా పుట్ ఆప్షన్స్లో అయితే మనము తీసుకోవడం జరుగుతుంది. ట్రేడ్ అవ్వని ప్రైజెస్ ఇక్కడ అవుట్ ఆఫ్ ద మనీగా ఉంటాయి, ట్రేడ్ అయిన ప్రైజెస్ ఇక్కడ ఇన్ ద మనీగా ఉంటాయి. ఇక్కడ ఇన్ ద మనీ, ఓకేనా. సో ఇక్కడ పుట్ సైడ్ చూసినట్లయితే ఏవైతే ట్రేడ్ అయ్యి ఉంటాయో అవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ, ఏదైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో అది అట్ ద మనీ, ఏదైతే ట్రేడ్ అవ్వకుండా ఉంటుందో అదంతా ఇన్ ద మనీ కింద వస్తుందండి. పుట్ ఆప్షన్కి సంబంధించి చెప్తున్నాను. సో కాల్ ఆప్షన్కి మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ట్రేడ్ అయ్యి ఉంటుందో అవన్నీ ఇన్ ద మనీ, ఏదైతే ట్రేడ్ అవుతూ ఉంటుందో దాన్ని అట్ ద మనీ, ఏదైతే ట్రేడ్ అవ్వకుండా ఉంటుందో దాన్ని అవుట్ ఆఫ్ ద మనీ కింద పరిగణిస్తారనమాట. సో ఇవన్నీ ప్రైజెస్, ఓకేనా. ఏ స్ట్రైక్ ప్రైజ్ అయితే ట్రేడ్ అయిపోతుందో దాన్ని బేస్ చేసుకొని ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, అట్ ద మనీ అనేది మనకు ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇది ఆప్షన్ చైన్కి సంబంధించి. సో ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, సో ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్స్లో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవన్నీ జీరో అయిపోతుంటాయి, ఇన్ ద మనీలో ఉన్నవంతా కొంత ప్రీమియంతో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చి ఒక ఆప్షన్ చైన్, ప్రజెంట్ రన్ అవుతున్న ఆప్షన్ చైన్లో ప్రీమియమ్స్ అన్నవి ఎలా డిసైడ్ అవుతాయి, వాటికి ఒక వాల్యూస్ అంటూ అసైన్ అయి ఉంటాయి. సో ఆ వాల్యూస్ అన్నవి ఎలా అసైన్ అయి ఉంటాయి అన్న దాని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకోబోతామండి. సో దానికంటే ముందు మీరు సింపుల్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు చెప్పే క్యాలిక్యులేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా మీకు క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఫార్ములాని మైండ్లో పెట్టుకోండి, ఇక్కడ ఆప్షన్ చైన్ని మైండ్లో పెట్టుకోండి. సో ఇక్కడ కాల్ ఆప్షన్కి సంబంధించి మనకు ప్రీమియమ్స్ అయితే మనం ఎలా డిసైడ్ అవుతామో చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాం, స్టాక్ ప్రైస్ మైనస్ స్ట్రైక్ ప్రైస్. సో స్టాక్ ప్రైస్ ఎంత ఉందండి, 6 ఉంది. ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉందండి, 6. ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంత, 10. సో 10 మైనస్ 6,
ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? సో 4. సో 4 అనే వాల్యూని ఇక్కడ వేసుకోండి. సో ఈ ఆప్షన్కి సంబంధించి ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నా, అది ఇంట్రెన్సిక్ వాల్యూ. అలాగే మీరు ఇక్కడ ఎంత ఉందండి? 10 స్పాట్ ప్రైస్ 10 వేసుకోండి, మైనస్ ఇక్కడ ఎంత ఉందండి? 7 స్ట్రైక్ ప్రైస్. సో మళ్ళీ చెప్తున్నా, స్టాక్ ప్రైస్ ఎంత, స్ట్రైక్ ప్రైస్ ఎంత. ఇక్కడ స్టాక్ ప్రైస్ 10 రూపీస్, అలాగే స్ట్రైక్ ప్రైస్ 7 రూపీస్. సో 7 వేసుకోండి. సో ఈజ్ ఈక్వల్ టు మనకు 3 వస్తుంది అనమాట. సో ఓకేనా? సో అలాగే ఇక్కడ 8కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు 2 రావడం జరుగుతుంది, 9కి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 1 రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కాల్ ఆప్షన్కి సంబంధించి ఇన్ ద మనీలో వాటి యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇది టైం వాల్యూ కాదు, ఇంట్రెన్సిక్ వాల్యూ. టైం వాల్యూ అనేది ఎలా అసైన్ అవుతుందో నేను మళ్ళీ చెప్తాను. సో ఇది వచ్చేసి ఇంట్రెన్సిక్ వాల్యూకి సంబంధించి చెప్తున్నాను, ఓకేనా? క్లియర్ కదా? అప్పుడు అర్ధ మనీకి చూసినట్లయితే 10 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు. సో నేను అదే ఇక్కడ రాయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ ద మనీ, అట్ ద మనీకి నో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఓన్లీ టైం వాల్యూ ఉంటుందని. సో ఇన్ ద మనీకి మాత్రమే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అట్ ద మనీకి మనకు ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే లేదు, ఓకేనా? క్లియర్ కదా? సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ద మనీకి సంబంధించి సో సేమ్ అండి. సో 10 మైనస్ 11. సో ఓకే, 10 మైనస్ 11. సో ఎంత వచ్చిందండి? -1. సో -1 ఇక్కడ క్యాలిక్యులేట్ చేయరు, దాన్ని కూడా జీరోగానే పరిగణిస్తారు. సో 0. సో మీరు అలాగే చూసినట్లయితే 12. సో -2. సో ఇంకా మనం వాల్యూ యాడ్ చేసుకుంటూ పోయే కొద్దికి అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఉండదు. సో కంప్లీట్గా వీటికంతా టైం వాల్యూ ఉంటుంది. అందుకే మీకు ఆప్షన్ చైన్ ఎక్స్పైరీ డే రోజు చూసినప్పుడు ఇవన్నీ 0.05 పైసెస్లోకి మైనస్ అయిపోయి ఉంటాయి. ఇవి మాత్రం ఇన్ ద మనీలో ఉన్న వాల్యూస్ మాత్రం మనకు కొంత ప్రీమియంతో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ కూడా ఇన్ ద మనీ సేమ్ ఫార్ములా అండి. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో పుట్ ఆప్షన్కి సంబంధించి మన ఇక్కడ ఫార్ములా ఏంటి? స్ట్రైక్ ప్రైస్ మైనస్ స్టాక్ ప్రైస్. సో ఇక్కడ 11 ఉంది. సో 11 స్ట్రైక్ ప్రైస్ 11 మైనస్ స్టాక్ ప్రైస్ ఎంత? 10 ఉంది. సో 10 మైనస్ 10. సో ఇక్కడ మనం చూసుకున్నట్లే 1 వచ్చింది. సో అలాగే మనం ఇలా క్యాలిక్యులేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇంట్రెన్సిక్ వాల్యూస్, ఓకేనా? అలాగే మనం ఇక్కడ పైన చూసినట్లయితే సో 9 మైనస్ 10. సో -1లో వస్తుంది. ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4 అలా వస్తుంది. సో నెగిటివ్లో ఉన్న వాల్యూస్ని మనం జీరోగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 0 0 0. సో ఇప్పటి వరకు క్లియర్ కదా? సో ఇన్ ద మనీని, అవుట్ ఆఫ్ ద మనీని, అట్ ద మనీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంట్రెన్సిక్ వాల్యూని. సో ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది క్లియర్ చేసేయండి ఇప్పటికి. సో ఒక ఆప్షన్ చైన్ తీసుకుంటే ఎక్స్పైర్ అయిపోయిన ఆప్షన్ చైన్ని మీరు చూసినట్లయితే ఇలా కనపడుతుంది. అవుట్ ఆఫ్ ద మనీలో జీరోస్ కనపడతాయి, అట్ ద మనీలో 0 కనపడుతుంది, అవుట్ ఆఫ్ ద మనీలో 0 కనపడుతూ ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఇన్ ద మనీలో వాల్యూస్ ఉంటాయి మీకు. పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఇన్ ద మనీలోనే వాల్యూస్ కనిపిస్తాయి. అవుట్ ఆఫ్ ద మనీలో మనకు వాల్యూస్ కనపడవు. ఇది ఎక్స్పైర్ అయిపోయిన ఆప్షన్ చైన్ ఇలా కనపడుతుంది మీకు. సో ఇది ఎక్స్పైర్ అయిపోయిన ఆప్షన్ చైన్లో టైం వాల్యూ ఉండదు, ఎందుకంటే వాటి టైం అయిపోయింది, ఎక్స్పైరీ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ ఇలా జీరోస్ కనిపిస్తూ ఉంటాయి. అది రీజన్ అనమాట, ఓకేనా? ఎక్స్పైర్ అయిపోయిన ఆప్షన్ చైన్లో. సో ఇప్పుడు ఆన్ గోయింగ్ ఆప్షన్ చైన్. సో ప్రజెంట్ రన్ అవుతున్న ఆప్షన్ చైన్లో ఎలా ఉంటుందంటే సినారియో ఇలా ఆప్షన్ చైన్ ఉంటుంది కదా మీకు. సో ఇక్కడ మనకు కాల్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ పుట్స్ ఉంటాయి మనకు, ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ ఇన్ ద మనీ, ఓకే, ఐటీఎం అంటారు. సో ఇక్కడ అట్ ద మనీ ఉంటుంది. సో ఇక్కడ ఓటీఎం ఉంటుంది, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది. సో అక్కడ ఇలాగే సేమ్ టు సేమ్ పుట్ సైడ్ ఇక్కడ ఓటీఎం ఉంటుంది, ఇక్కడ అట్ ద మనీ ఏటీఎం ఉంటుంది, అలాగే ఇక్కడ మనకు ఇన్ ద మనీ, ఓకే, ఐటీఎం ఉంటుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ జీరోస్ ఉండవండి. ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన ఆప్షన్ చైన్లో జీరోస్ కనపడతాయి, కానీ ఇక్కడ మనకు కొంత ప్రీమియమ్స్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ 10 ఉండొచ్చు, ఇక్కడ 20 ఉండొచ్చు, ఇక్కడ 30 ఉండొచ్చు, ఇక్కడ 40 ఉండొచ్చు. సో సారీ, ఇక్కడ రివర్స్ చెప్తున్నా. సో మీకు ఇక్కడ 40, ఇక్కడ 30, ఇక్కడ 20, ఇక్కడ 10, ఇక్కడ 8 అలా ఉంటుందన్నమాట. సో సేమ్ ద వే ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే 40, ఓకే, 30, 20, 10, 8 ఇలా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇందామని ఇలా పైకి వెళ్ళే కొద్దికి కొంత ప్రీమియం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ 60, ఇక్కడ 70, ఇక్కడ 80, ఇక్కడ 90 ఇలా పెరిగే కొద్దికి ప్రీమియమ్స్ పెరుగుతూ వెళ్తాయి కాల్ సైడ్. అదే పుట్ సైడ్ ఇలా డౌన్ అయ్యే కొద్దికి మనకు వాల్యూస్ అయితే పెరుగుతూ ఉంటాయి అనమాట. 50, 60, 70, 80, 90 అనేసని. సో అర్థమైందా? ఇక్కడ టైం వాల్యూని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. సో టైం వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే
సో సేమ్ సినారియో. సో ఒకసారి ఇక్కడ ఏం చేసామండి, ఇంట్రెన్సిక్ క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం చేసేసాం కదా, సేమ్ ఇంట్రెన్సిక్ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ చేసేయాలన్నమాట. సో సేమ్ వాల్యూ ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైజెస్ అయితే ఉంటాయో ఆ స్ట్రైక్ ప్రైజెస్తో ఇక్కడ చేసిన క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఇక్కడ చేసేయండి. సో చేసేసిన తర్వాత మీకు కొంత వాల్యూస్ వస్తాయి, అవన్నిటిని రాసుకోండి. సపోజ్ దీని ఇంట్రెన్సిక్ వాల్యూ 50 ఉంది, ప్రజెంట్ టోటల్ వాల్యూ 50 ఉంది కదా, దీని ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది మనకు 25 వస్తుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నేను కరెక్ట్గా చెప్పట్లేదు, 25 వస్తుంది మనకు. సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 0 వస్తుంది. సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ సమ్ అమౌంట్ వస్తుంది అనుకుందాం. సో 30 ఎంతో కొంత వస్తుంది అనుకుందాం, ఓకేనా. సో దీనికి క్యాలిక్యులేట్ చేస్తే 35 వస్తుంది, ఓకే. దీనికి క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఇంట్రెన్సిక్ వాల్యూ 0 వస్తుంది, దీనికి క్యాలిక్యులేట్ చేసిన 0 వస్తుంది, దీనికి క్యాలిక్యులేట్ చేసిన 0 వస్తుంది, ఓకేనా. అలాగే మీరు ఇక్కడ కానీ చెప్తున్నాను. సో మీరు ఇక్కడ వీటికంతా ఇంట్రెన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ అంతా 0 0 0 0 0 0 వస్తాయి. సో ఇక్కడ మాత్రం సమ్ అమౌంట్ వస్తుంది, ఎక్స్ అనే అమౌంట్ వస్తూ ఉంటుంది మీకు. సో కానీ ఇక్కడ మీ ఇంట్రెన్సిక్ వాల్యూకి ప్రజెంట్ అవి ట్రేడ్ అవుతున్న వాల్యూస్కి సంబంధం ఉండదు, మీరు ఆన్గోయింగ్ ఆప్షన్ చైన్లో చూసినట్లయితే. సో ఎందుకు అంటే మీకు ఇక్కడ కొంత వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి టైం వాల్యూస్ అనమాట. సో అర్థమైందా, అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్ అవుతున్నవన్నీ టైం వాల్యూస్ని కలిగి ఉంటాయి, ఓన్లీ టైం వాల్యూ అని చెప్పాం. సో ఓకేనా. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ 40 ఉంది కదా, సో సారీ ఇక్కడ ఏ ప్రీమియం అయితే ఉందో ఎగ్జాక్ట్లీ ఇది అట్ ద మనీ అనుకుందాం. సో ఓకేనా, ఈ అట్ ద మనీకి కింద 1 ఇది అట్ ద మనీ పాయింట్ అనుకుని దీన్ని వదిలేయండి. దాని కింద ఉండేది ఏదైతే వాల్యూ ఉందో ఈ టైం వాల్యూ అంటాం దీన్ని. సో ఈ ప్రీమియం ఏ వాల్యూతో ట్రేడ్ అవుతుందో ఆ వాల్యూ టైం వాల్యూ కింద కన్సిడర్ చేసి ఆ వాల్యూని ఇక్కడ అంటే దీని నుంచి 1 కిందకు వచ్చాం కదా, దీని నుంచి 1 పైకి వెళ్ళండి. సో దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూతో ఈ అవుట్ ఆఫ్ ద మనీ టైం వాల్యూని యాడ్ చేయండి. సో ఇది యాడ్ చేసినట్లయితే మీకు వచ్చే వాల్యూయే మీ యొక్క కంప్లీట్ ఈ ప్రజెంట్ ఈ ఆప్షన్ చైన్ అయితే ఈ ఆప్షన్ ఏదైతే ట్రేడ్ అవుతుందో ఆ వాల్యూ అవుతుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ, దీనికి కావాల్సిన టైం వాల్యూ అనేది దానికి ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లో ఉండే అవుట్ ఆఫ్ ద మనీలో ఉండే ప్రీమియంకి ట్రేడ్ అవుతున్న వాల్యూయే దీనికి వచ్చే టైం వాల్యూ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ ద మనీలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది అనమాట. సో ఆ ఇంట్రెన్సిక్ వాల్యూని ఎగ్జాక్ట్గా దానికి కింద వచ్చినట్లయితే కాల్ సైడ్ మీకు టైం వాల్యూ దొరుకుతుంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అది ట్రేడ్ అవుతున్న వాల్యూ. సో వీటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు కాబట్టి ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్పైరీ రోజు ఎక్స్పైర్ అయిపోతుంటాయి. సేమ్ ద వే పుట్ ఆప్షన్స్కి సంబంధించి కూడా మీరు చూసినట్లయితే పుట్ సైడ్ జీరోస్ ఉంటాయి. సో వాటికి ఉండే వాల్యూ టైం వాల్యూ. సో ఎగ్జాక్ట్లీ సో అట్ ద మనీని వదిలేయండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ 1 తీసుకున్నట్లయితే దాని నుంచి ఇక్కడ నుంచి వన్ స్టెప్ డౌన్ అవ్వండి, ఇక్కడ నుంచి 1 స్టెప్ పైకి వెళ్ళండి. సో ఇది ఏ వాల్యూతో అయితే ట్రేడ్ అవుతుందో అది మనకు టైం వాల్యూ అనమాట. సో ఈ టైం వాల్యూని తీసుకొని వచ్చి సో దీనికి ఆల్రెడీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కదా ఇన్ ద మనీలో, సో ఆ వాల్యూకి యాడ్ చేయండి. సో ఓకేనా. సో ఇక్కడ ఇంట్రెన్సిక్ వాల్యూ ప్లస్ టైం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇన్ ద మనీలో ట్రేడ్ అయ్యే ఆప్షన్ యొక్క ప్రీమియంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. సేమ్ వే అలాగే ఇక్కడ ఉండే ప్రీమియంని టైం వాల్యూని దీని యొక్క ప్రీమియం ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ ప్రీమియంని తీసుకొని సో ఇక్కడ ట్రేడ్ అవుతున్నా సో ఎగ్జాక్ట్లీ 1 స్టెప్ డౌన్ అయినాం, ఇక్కడ 2 స్టెప్స్ అప్ అయ్యాం, ఇక్కడ 2 స్టెప్స్ డౌన్ అయితే ఇక్కడ వచ్చే వాల్యూకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రెన్సిక్ వాల్యూకి ఇక్కడ ఉండే అవుట్ ఆఫ్ ద మనీలో ఉండే టైం వాల్యూని యాడ్ చేసినట్లయితే దీని యొక్క ప్రీమియం మనకు రావడం జరుగుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇంతసేపు మాట్లాడుకున్న టైం వాల్యూని మనము స్పెక్యులేటివ్ వాల్యూ అని కూడా అంటామండి. సో అర్థమైంది అనుకుంటా. ఒక ఆప్షన్ చైన్ అనేది ఎక్స్పైరీ రోజు ఇలా జీరోస్ అవుతూ ఉంటాయి అవుట్ ఆఫ్ ద మనీలో. ఎందుకు అంటే వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు కాబట్టి. సో ఇన్ ద మనీలో ఉన్న వాటికి కొంత ప్రీమియంతో అయితే ట్రేడ్ అవుతుంటాయి. ఎందుకు అంటే వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కాబట్టి. ఆన్గోయింగ్లో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నవి కూడా మనకు కొంత వాల్యూతో ట్రేడ్ అవుతుంటాయి, కానీ ఆ వాల్యూ అనేది టైం అనమాట. సో టైం అయిపోతే వాటి వాల్యూ అనేది మనకు ఎరోడ్ అయిపోతుంది. అలాగే వీటికి ఉన్న వాల్యూస్లో టైం వాల్యూ ఉంటుంది చూసారా, అది కూడా ఎక్స్పైరీ డే రోజుకి అవి కూడా ఎరేజ్ అయిపోయి వాటి యొక్క అసలు ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకు ఎక్స్పైరీ టైంలో మనకు క్లియర్గా కనపడుతుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో.